ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచి దినోత్సవం అని చెప్తున్నారు. అసలు వెన్నుపోటు దినోత్సవం అనేది ఎందుకు ప్రకటించారు సార్? అసలు దేనివల్ల అంటారు? వెన్నుపోటు దినోత్సవం అంటే అది వెన్నుపోటు ఏం కాదులేండి. అది దినోత్సవం ప్రకటించడం అంటే ఆయనకు ఇప్పుడు ఒక స్థానంలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు ఒక సీట్లో వచ్చిన తర్వాత ఎవరికైనా అటువంటి ఒక చిన్న బాధ అనేది ఉండిపోతుంది కదా. అలాగా ఆయనకి ఆ చిన్న బాధ ఉండి ఆయన అంటున్నారు తప్ప, కానీ ఇది వెన్నుపోటు ఏం కాదు. కానీ ఈయన చేయగలిగినటువంటి సమర్థుడు, రాబోయే దినాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు, మేమందరం కూడా అనుకుంటున్నాం. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు ఈరోజు. అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు? మరి చెల్లికి తల్లికి వెన్నుపోటు అది తప్పు కరెక్ట్. అది వెన్నుపోటు పొడిచాడు చెల్లికిని తల్లికిని. మరి చెల్లికి తల్లికి వెన్నుపోటు అది తప్పు కరెక్ట్. అది వెన్నుపోటు పొడిచాడు చెల్లికిని తల్లికిని. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఎట్లా? ఇప్పుడైతే అది మాకు బాగా నచ్చింది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండేటప్పుడు అయితే రోడ్డు అంతా చిందరమందరు చేసేవారు. బళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే బ్యాక్ని కూర్చోవడానికి లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడేవారు. అటువంటిది ఇప్పుడు అంత కూర్చొని హ్యాపీగా వస్తున్నారు. వెన్నుపోటు దినోత్సవాన్ని ఈ రోజు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇది పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట? దానివల్ల ఉపయోగం ఏమి లేదు. వెన్నుపోటు ఎవరిని పొడిచారు అంటారంట? జనాలు అంటున్నారా, చంద్రబాబు నాయుడు అంటున్నారా? అంటే జనాలు అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాలకి వెన్నుపోటు పొడిచారు. ప్రజలు ఎప్పుడైనా రాజుకి వెన్నుపోటు పొడుస్తారా? అయితే రాజే పొడిస్తాడు. అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కదండి? బాగుంది అన్ని విధాలుగా అంతా. ఎట్లా ఉండబోతుందన్న ఈ 4 సంవత్సరాలు? ఇంకా సంవత్సరం అయింది, అమరావతి తీసుకుని వచ్చారు, కంపెనీలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతున్నారు? ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. కంపెనీలు వస్తాయనేసే మేము అంతా చూస్తున్నాం. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు ఈరోజు. అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు? మరి చెల్లికి తల్లికి వెన్నుపోటు అది తప్పు కరెక్ట్. అది గౌరవం వెన్నుపోటు పొడిచి ప్రజలు వెన్నుపోటు పొడిచాడు, అతనే వెన్నుపోటు పొడిచాడు చెల్లికిని తల్లికిని. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన? చాలా బాగుంది. సూపర్ అన్ని తిరగలేదు. అలాగలా ఒకటి వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని కూడా చెప్పారు. తర్వాత ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ ఎట్లా అన్ని బాగున్నాయి. చాలా నమ్మకం ఉందా బాబాయ్? అన్ని ఒక్కొక్కటి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు పైన? నమ్మకం అయితే ఉంది, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను అంటున్నారు. దీని మీద ఆయన అలా అనుకోమని తప్పే ఉందా? ఎవడు ఆశాడిది? వెన్నుపోటు అనేది దేని బట్టి పెట్టాడు అంటాడు బాబాయ్? వెన్నుపోటు నువ్వు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో అనాలని. అట్లాగైతే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. సూపర్. కూటమి పరిపాలన వచ్చింది, అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ముందు తెలిసిందే కాబట్టి మనకు పర్లేదు. ఇంకా లాస్ట్ 5 years చూస్తే ఇంకా తెలిసిందే, అన్ని అమ్మకాలు తప్పించి ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు. ఈ వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారా? వెన్నుపోటు పొడిచింది ఆంధ్ర కథనే, అది అందరికీ తెలిసిందే కదా. అందుకు ఎట్లా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంటుందనేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, క్యాపిటల్. సంవత్సరం ఉండగానే మనకు ప్రకటించారు, 4 సంవత్సరాలు ఉంది. ఎట్లాంటి డెవలప్మెంట్ ఉండబోతుంది అంటే? ముందు క్యాపిటల్ పోలవరం ప్రాజెక్ట్ అయితే కానీ మనం చెప్పలేం కదా. ఇతను ఉండగా అవి కంప్లీట్ అయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని, మంచి కంపెనీలు వస్తాయి. డిఎస్సీ ప్రకటించారు, తర్వాత ఎల్జీ కంపెనీ లోకేష్ గారు తీసుకొని వచ్చారు. ఎట్లా ఉందన్న ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అదే చెప్పాను కదండి, ఐటీ కంపెనీ రంగంలోనే అయితే లోకేష్ గారు బాగానే చేస్తున్నారు. కంపెనీలు తీసుకురావడం చూస్తున్నారు, కానీ లాస్ట్ 5 years బట్టి మన కంపెనీలు రావడానికి కూడా జరుగుతున్నారు అంతే. ఐటీ మినిస్టర్ కి ఐటీ మినిస్టర్ చాలా తేడా. ఆ గుడ్ మినిస్టర్ కి ఇతనికి చాలా తేడా ఉందండి. పరిపాలన అభివృద్ధి బాగుంది. పరిపాలన అయితే బాగుంది. ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ పర్సన్. ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన? ఎట్లా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి. ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అన్ని విధాల ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నీట్గా ఉందండి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది అంటారు? కంపెనీల పరంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. అలాగే తల్లికి వందనం అనేది ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఆ స్థామత ఉండబట్టే కదండి అందరూ చదివిస్తున్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి హయాంలోని కంపెనీలు ఏమైనా వచ్చాయంటారు? ఉద్యోగాల అవకాశాలు రాలేదండి. బిల్కుల్ ఏం రాలేదు సార్. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి
వెన్నుపోటు దినోత్సవం అని చెప్తున్నాడు. అసలు వెన్నుపోటు అన్నది జనాలను అంటున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు అంటున్నాడా? వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది అయి ఉంటుందండి. వాళ్ళు వెనుపోట్లు పొడుచుకొని పోవడం వల్ల అలా వచ్చి ఉండొస్తారు నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరు అతనికి ఏం వెన్నుపోటు ఏం పొడవలేదండి. అతనే అందరికి పొడిచాడండి. ఎవరికి ఏం పడలేదండి. అతను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఈరోజు జైలుకి వెళ్ళిపోతున్నారండి. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ఏదో ఉన్నామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం తప్ప ఇది ఎందుకు సార్ ఉపయోగం లేదండి. ఇది అనవసరం సార్. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా సార్ డెవలప్మెంట్ విషయంలో? 100% ఉందండి. కాబట్టి ఆయనకి ఇచ్చారు సార్. ఆయన అదే విధంగా దాన్ని వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్సలెంట్గా ఉంటుందండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు. గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్ తేడా ఏంటి? పనితీరు బాగుందండి. కంపెనీస్ అయితే వస్తున్నాయి, ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయండి. ఆయన ఉన్నంతకాలం మాకు తిరిగి ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవడైనా పని చేసుకొని బతకాలండి, అది సింపుల్ సార్. అంతేగాని సోమరపోతులో కూర్చొని బతకడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు సార్. సార్ ఎట్లా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కూటమి పరిపాలన వచ్చింది, ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన? నాకైతే మంచి మందు దొరుకుతుంది. బ్రాండెడ్ నేను కావాలనుకున్న మందు దొరుకుతుంది. రోడ్లు చాలా వరకు బాగుపడ్డాయి. సార్ గతంలో ఎట్లా ఉండేది మద్యం, ఇప్పుడు ఎట్లా ఉంది? నిజం మాట్లాడేస్తాం మరి. గతంలో మద్యం అనేది జనరిక్ మద్యం బ్రాండెడ్ రేట్ల కన్నా ఎక్కువ రేట్లు అమ్మేవారు. ఇప్పుడు మనకు కావాల్సిన మద్యం మంచి రేట్లు దొరుకుతుంది. చాలా మంది కల్తీ తాగి చాలా మంది చనిపోయారు అన్నారు. చాలా అన్యాయం జరిగింది. చాలా మంది లివర్లు పాడైపోయి, నాకు తెలిసి చాలా లివర్లు పాడైపోయి చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మంచి క్వాలిటీ మద్యం దొరుకుతుంది, మంచి రేటుకే దొరుకుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే వెన్నుపోటు పొడిచారు దినోత్సవం అని చెప్తున్నారు. అసలు వెన్నుపోటు పొడిచే దినోత్సవం అసలు ఎందుకు పెట్టారు అంటారు? ఇది చాలా తప్పు. పేద ప్రజలు నిజం ఇది కావాల్సిన వ్యక్తికి ఓటు వేసుకున్నారు. దాన్ని వెన్నుపోటు దినంగా చెప్పడం చాలా తప్పు. ఆయన చేస్తున్న ప్రజలకి అంటే వ్యతిరేకంగా దినోత్సవం లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ చెల్లికి వాళ్ళ మదర్ ఇంట్లోనే నాకు తెలిసి ఆయన మీద నమ్మకం లేదు. మనకి ప్రజలకి ఏముంటుంది నమ్మకం? చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్ చేస్తారని. అభివృద్ధి అయితే చంద్రబాబు. లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీలు తీసుకొని వస్తున్నారు. పిల్లలకి నిరుద్యోగుల సమస్య లేకుండా ఉంటుందంట. టైం ఉంది కదా, 3-4 years లో ఏమైనా మంచి కంపెనీలు వచ్చి పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, చాలా మంచిది. ఇక్కడ ఒక 10 కంపెనీలు వచ్చాయి అనుకోండి, కనీసం 10,000 మంది పిల్లలకైనా మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు పరిపాలన బాగుంది. బాగానే ఉందండి. సార్ ఎట్లా ఉంది సార్? కూటమి పరిపాలన వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చినట్లు కొంతవరకు చంద్రబాబు నాయుడు రావడంతో కొంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. సో ఈ గోండాయిజము, ఈ రౌడీయిజం అనేది కొంతవరకు తగ్గింది. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఫీజులు అయ్యి వేస్తామన్నారు, 12వ తారీఖున పడతాయి అన్నారు. బాగానే ఉందండి. కొంతవరకు పరిపాలన బాగుంది, ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గత పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు మార్పు కనపడదు. బాగానే ఉందండి, కొంతవరకు బాగానే ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది వీళ్ళు పరిపాలన. చూసి జనం కూడా కొంతవరకు బాగా హర్షిస్తున్నారు. మిగతాది ఎంతవరకు ఉంటుందనేది చూసి బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించారు సార్. ఎట్లా మీరు? జగన్ ఇంకా ఎన్నుపోటేనండి, ఇంకా వచ్చినా ఉపయోగం లేదు అతని వలన. ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి అనేది, అమరావతి అనేది మళ్ళీ అతను ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రావడం వలన పబ్లిక్ ఏం ఉపయోగం లేదు. అంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారు? ఏమి లేదండి, ఉపయోగం ఏమి లేదు, వేస్ట్ అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండబోతుంది సార్ 4 years లోని? ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, కంపెనీలు మెగా డిఎస్సీ వచ్చింది, తర్వాత లోకేష్ గారు ఎల్జీ కంపెనీ ఒకటి తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాను ఇంకా లోకేష్ ఇంకా ఉద్యోగాలు అయ్యి బాగా వస్తాయండి. ఈ సాఫ్ట్వేర్ ఐటీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి మొత్తం అందరికీ బాగా వస్తాయని నేను అనుకుంటున్నానండి. అలాగే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని లోకేష్ పరిపాలన ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మంత్రులందరూ లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మంత్రులందరికీ ఆశ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ఏంటంటే అతని వయసు రీత్యా అతనికి ఇప్పుడు ఒక 65-70 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. అందువల్ల అందరూ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. లోకేష్ గారిని ముఖ్యమంత్రి అయితే బాగా పరిపాలన అది బాగుంటుందండి. గురుగారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటించారు. అసలు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించిన కారణం ఏమో? అసలు వెన్నుపోటు అన్నది ఏంటి తెలియదు సార్. అసలు వాళ్ళు దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి చెల్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక వెన్నుపోటు లేదు. ఈ ప్రజలకు చేసిన వెన్నుపోటు కన్నా ఇంకా అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు. అసలు ఏముందని వెన్నుపోటు పడడానికి? అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పడడానికి. ఇది ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం. మాది ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన, కానీ వెన్నుపోటు పొడిచే వచ్చే ప్రభుత్వం కాదు, ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఇది వెన్నుపోటు అనేది మేము అసలు అనుకోవట్లేదు. ఎవరి బట్టి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము మొత్తం ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు.
ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన అనేది? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక పవన్ కళ్యాణ్, మోడీ గారు, ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి? ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఇంత ముందు మీద చూస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు ఎక్కడో ఉన్నది మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్కి మనకి ఈరోజు మంచి రోజులు వచ్చాయి. దానికి తోడు మన లోకేష్ గారి వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్లు మొత్తం లేడీస్కి సెక్యూరిటీ, మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే, సచివాలయాలకు వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికీ మనం మెయింటైన్ చేసి అదొకటి మనకి సృష్టించారు. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్, డెవలప్ చేస్తారు? చాలా డెవలప్ ఉంది సార్. ఆ డెవలప్ ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి మనకి పెట్టేటప్పటికి అది కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అన్నది ఇప్పుడు అయిపోదు కదా, కానీ కొంచెం ఒక విత్తనం వేసామంటే మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మనం వేచి చూడాలి. ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు మన చేస్తాం. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా చేస్తూనే ఉంటారు. ప్రజల కోసం పుట్టిందే ఈ ప్రభుత్వం. సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత కూటమి పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. గతంలో బాగాలేదండి, 5 సంవత్సరాలు కూడా బాగాలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మటుకు బాగుంది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వెన్నుపోటు దినోత్సవం, ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. అంటే జనాలను అంటున్నాడా, చంద్రబాబు అంటున్నాడు? అదేం లేదండి, అదంతా హంబక్కండి. అది జగన్ గారిది అంతా ఇది, ఆయన అంతా పాడు చేస్తారు అంతా రాష్ట్రాన్ని అంతా. ఆయనకే తెలియాలి ఎందుకు పెట్టాడు. అది కామెంట్ లేదండి, దానికి నో కామెంట్. అది వేస్ట్, టైం వేస్ట్, జనాలకి అంతా టైం వేస్ట్ అది అన్నమాట. బాగాను టైం తినేయడం, జనాల టైం తినేయడం అనవసరంగా, అంతే. వెన్నుపోటు దినోత్సవాలు ఇంకోటి ఇంకా సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఉంది? చేస్తారండి, బాగానే చేస్తున్నారు. ఏవో 4 అన్న అయ్యాయి ప్రజెంట్, ఇప్పటికి ఇంకా అవ్వాలి, ఇంకా ఉన్నాయి. మరి చేస్తారు, నెమ్మదిగా నమ్మకం ఉందండి, చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు రేషన్ బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు గతంలోని, ఎక్కడో రోడ్డు మీద పెట్టి జనాలు లైన్లో కట్టుకొని పనులు మానుకుని ఉండేవారు. ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి ఏ టైం అయినా, నెల రోజుల్లో ఏ టైం అయినా వెళ్ళి తీసుకో విధంగా పెట్టారు. అప్పుడు అట్లా ఉండదు, ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు బాగుందండి. ఇంత ముందే బళ్ళు అయితే టైంకి అది వచ్చేది కాదు, టైంకి వచ్చేవారు కాదు. ఎక్కడాను చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. 4-5 సార్లు రేషన్ బండి కోసం తిరిగేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు. గోస్ టు క్రెడిట్ అంతా నాదెండ్ల మనోహర్ అని చంద్రబాబు నాయుడు గారు. బాగుంది, హ్యాపీగా. ఏం లేదండి, ఆ బండి ఎక్కడో సందులో ఎక్కడో ఆపేవాడు. వెళ్తే తీరా లేదండి రేషన్ బియ్యం అయిపోయండి అనేవారు. ఇప్పుడు మొన్న వెళ్ళి తీసుకున్నాం హ్యాపీగా. బాగుంది, ఏ టైంలో వెళ్ళినా పర్లేదు. బాగుందండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది.